పెళ్లి ముహూర్తాలకి బ్యాండ్ బాజా మోగే సమయం వచ్చింది. అది ఎప్పుడంటే ఆషాఢ మాసం అయిపోగానే శ్రావణ మాసం జూలై 25 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలవుతున్నాయి. ఈ నెల 27 నుంచి తొలి ముహూర్తం, ఆ తర్వాత ఆగస్టు 3, 4, 25 వరకు శుభముహూర్తాలు ఉన్నాయి. 27న వినాయక చవితి ఉన్న సందర్భంగా శుభముహూర్తాలు లేవు. మళ్ళీ తిరిగి దసరా, దీపావళి పండగలప్పుడు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు వావిలాల రామలింగయ్య శర్మ లోకలైట్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. నా పేరు వావిలాల రామలింగయ్య శర్మ, వల్లాల శ్రీ పార్వతీ శంభులింగేశ్వర స్వామి దేవాలయం పూజారి, శాలిగౌరారం మండలం. ఇప్పుడు శ్రావణ మాసం 25వ తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. అయితే ముహూర్తాల విషయంలో చాలామంది కూడా మొన్నటి వరకు ఏది ఆషాఢ మాసం అయిపోగానే రేపు 25వ తారీఖు శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం. శ్రావణ మాసంలో కూడా వివాహాది శుభకార్యాలు ఉంటాయి. అసలు శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రం చాంద్రమానం, మనది చాంద్రమానం అంటే చంద్రుడు ఉన్న నక్షత్రాలు చంద్రగమనాన్ని బట్టి ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు చిత్తా నక్షత్రంలో గనక పౌర్ణమి చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్ర మాసం అని, విశాఖ నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు విశాఖ నక్షత్రంతో చంద్రుడు ఉంటే వైశాఖ మాసం అని, శ్రవణ నక్షత్రం రేపు రాఖీ పౌర్ణమి శ్రవణ నక్షత్రం, ఈ శ్రవణ నక్షత్రం పౌర్ణమి నాడు చంద్రుడు ఉన్నాడు కాబట్టి శ్రావణ మాసము అని దాని యొక్క పేరు. ఆ యొక్క నక్షత్ర గమనం సూర్యగమనము చంద్రగమనంలో చంద్రరాశి సూర్యరాశి అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రకారము చంద్రుడు ఏ నక్షత్రంలో పౌర్ణమి నాడు గనక శ్రవణ నక్షత్రంలో ఉంటే శ్రావణ మాసం, కృత్తికా నక్షత్రంలో ఉంటే కార్తీక మాసం. ఇట్లా మనకు జ్యోతిష్యులు ఒక కోడ్ భాషను ఏర్పాటు చేసి శాస్త్రీయ విధానాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అందులో భాగమే ఇప్పుడు మనకు రేపు 25వ తారీఖు నుంచి శుక్రవారం, మొదటి శుక్రవారం శ్రావణ మాసం నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. ఈ శ్రావణ మాసంలో మంచి రోజులు అనేటువంటివి ఇక పాడ్యమి నుంచి మంచి రోజులు ఉంటాయి. 27వ తారీఖు ఆదివారం రోజు తొలి ముహూర్తం ఉంటుంది. తర్వాత 4వ తారీఖు, 3వ తారీఖు, ఇట్లా ఈ మాసంలో 17వ తారీఖు వరకు చాలా విశేషమైనటువంటి ఒక ముహూర్తాలు ఉన్నాయి. 17 తర్వాత సరే పిల్లగాడు అటు పోవటానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ 27వ తారీఖు వినాయక చవితి ప్రారంభం అవుతుంది కాబట్టి 17, 20 వరకే లాస్ట్ ముహూర్తాలు. ఇక భాద్రపద మాసం కూడా శూన్యమాసం. కేవలం జనం ఏమనుకుంటారంటే శూన్యమాసం అంటే కేవలం శూన్యం పెట్టిర్రు, పుష్యమాసమే, సంక్రాంతి అప్పుడే అనుకుంటారు. వాస్తవానికి ఆషాఢ మాసము శూన్యమాసమే, భాద్రపద మాసము శూన్యమాసమే, పుష్యమాసము శూన్యమాసమే. ఈ భాద్రపద మాసాన్ని ఎక్కువగా పితృపక్షాలని కూడా అంటారు, పెద్దలకు పెట్టుకునే రోజులు. కాబట్టి ఈ సమయంలో ఈ భాద్రపద మాసంలో ముహూర్తాలు లేవు. ఈ శ్రావణ మాసంలో రేపు జూలై 25 నుంచి ఆగస్టు 20 వరకు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. ఇవి దాటితే మళ్ళీ ముహూర్తాలు ఎప్పుడు అంటే అక్టోబర్లో ఉంటాయి. విజయదశమి దసరా పండుగ నుంచి మళ్ళీ బతుకమ్మ పండుగ నుంచి దీపావళి వెళ్ళినంత వరకు ఉంటాయి. దీపావళి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మనకు శుక్రమూఢ్యం ఉంది. ఆ శుక్రమూఢ్యము ఎప్పుడే అంటే 27/11/2025 నుంచి శుక్రమూఢ్యం ఉంది. ఇది 17/2/2026 వరకు, అంటే మళ్ళీ ఒక 2 నెలల 15 రోజులు మళ్ళీ మూడాలు ఉన్నాయి. అంటే కేవలము ముహూర్తాలు కార్తీక మాసంలో అంటే నవంబర్లో, కేవలం అక్టోబర్ నవంబర్ మాసమే పెళ్ళిళ్ళు ఉంటాయి. అవి కూడా అతి తక్కువగా ఉండటం జరుగుతుంది. మంచి ముహూర్తాలు అనేటువంటివి అంటే ఒక మాసం మాత్రం పెళ్ళిళ్ళు. ఇప్పుడు శ్రావణ మాసం రేపు ఆగస్టు 20 దాటిందంటే మళ్ళీ పెళ్ళిళ్ళు ఎప్పుడు అంటే అక్టోబర్ 1 నుంచే ఉంటాయి. అవి నవంబర్ 27 వరకు మాత్రమే కొన్ని ముహూర్తాలు ఉంటాయి. మళ్ళీ నవంబర్ 27 నుండి మళ్ళీ మనకు ఏది ఒక మనకు మంగళవారం 17/2 అంటే శుక్రమూఢ్యం అమావాస్య వరకు అంటే మాఘమాసం వరకు కూడా మనకు మూడాలు ఉన్నాయి. అంతకుముందు జనరల్గా ఏముండేదంటే డిసెంబర్లో కూడా పెళ్ళిళ్ళు ఉండేటువంటి, ఈసారి డిసెంబర్లో లేవు. జనవరిలో కామన్గా శూన్యమాసం ఉంటుంది. ఇవి ముహూర్తాల యొక్క విషయము. కాబట్టి ఎక్కువ మంది ప్రజలందరూ కూడా పండితులను సంప్రదించి తొందరగా మూవ్ అయ్యి వివాహాది శుభకార్యాలు చేసుకొని అభివృద్ధిలోకి ఉండాలనేటువంటిది ఆకాంక్ష.